హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ హోమ్ కుకింగ్ బై దేవి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను మీకు మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. బాదుషా స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సింది ముందుగా 1 కప్ మైదా పిండి తీసుకున్నానండి. నేను ఇలా మైదా పిండి తీసుకున్నాను. 1 కప్ మైదా పిండి తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని మనం ఇందులో వేవల్స్ని చూపిస్తానండి. నేను ఇందులో 1/2 స్పూన్ వంట సోడా యాడ్ చేస్తున్నానండి. బేకింగ్ సోడా అండి, చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. కాకపోతే 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేను 1 స్పూన్ వేసాను. దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. యాడ్ చేసుకొని ఇది ముందు ఫస్ట్ మనం కలుపుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మనం సాఫ్ట్గా ఒక పిండి ముద్దలా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నాకు లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని చూడండి, ఇలా సాఫ్ట్గా నేను ఒక పిండి ముద్దలా చేసుకుని ఒక 5 మినిట్స్ దీనికి రెస్ట్ అవ్వాలండి. మనం పక్కన పెట్టేద్దాం. ఇంతలోకి మనం షుగర్ సిరప్ రెడీ చేద్దామండి. ఇది అంతలోకి మనకు నానుతుంది పిండి. నేను ఇందాక తీసుకున్న కప్తోనే నేను షుగర్ తీసుకున్నానండి. 1 కప్ మైదా పిండి, 1 కప్ షుగర్ తీసుకున్నాను. షుగర్ ఒక గిన్నెలో యాడ్ చేసి 1 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ వేసుకోవాలండి. అదే కప్తో స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి వాటర్ యాడ్ చేస్తానండి. 1/2 కప్ యాడ్ చేసి మనకి షుగర్ సిరప్ జాగ్రత్తగా చేసుకోండి. జస్ట్ మనకి నీళ్ళు ఇలా అంటుకుంటే సరిపోతుందండి. మనకి తేగ పాకం స్టిక్కీగా గట్ట వచ్చిందంటే మనకి బాదుషా షుగర్ సిరప్ అనేది పేర్చదండి. జస్ట్ మనకు అలా అంటుకుంటే సరిపోతుందండి. పాకం అనేది పలుచగా ఉండాలి. మనకి అంతే అండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. పాకం సరిపోద్ది అలా. ఇప్పుడు పక్క స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. దాన్ని పెట్టి హీట్ చేస్తున్నాను. హీట్ అయ్యే లోపల మనం బాదుషా రెడీ చేసుకోవచ్చండి. పిండి ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఎలా రోల్లో చేసుకోవాలండి. చూడండి, ఎలా రోల్లో చేసుకున్నామో అలా రోల్లో చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం సైజ్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా చాక్తో అన్నీ ఒకేలా కట్ చేసుకున్నానండి. నేను ఒకే సైజులో కట్ చేసుకుని రౌండ్గా బాల్స్ చేసుకున్నాను. ఇలా రౌండ్గా బాల్స్ చేసుకున్నాను. మన సైజ్ కట్ చేసాను కదండి, అది కూడా నేను చిన్న ఉండ చేస్తానండి. ఒక చిన్న బాల్ అయినా కానీ పక్కన ఒక చిన్న ప్లేట్లో కొంచెం గీ వేసుకుని పెట్టుకోవాలండి. ఇలా జస్ట్ బాల్ మీద చిన్నగా ఇలా జస్ట్ ప్రెస్ చేసుకుని ఈ గీలో వేలు ముంచుకొని మన మధ్యలో ఇలా హోల్ కింద నొక్కాలండి. కిందకల్లా నొక్కాలండి. కానీ వెనకాల మనకి కన్నం పడకూడదండి. ఓన్లీ అది మనం పైన ప్రెస్ చేయాలి వేలుతో. అడుగున షేప్ అలాగా ఉండాలండి. చూడండి, నేను ఎలా ప్లేట్లో తీసి పెట్టుకుంటాను. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. అలా చేసి పెట్టుకోవాలి. మనకి గీలో వేలు ముంచడం వల్ల పిండి అనేది మన చేతికి అంటుకోదండి. కరెక్ట్గా హోల్ అయితే మనకు కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా అన్నీ నేను చేసి రెడీగా పెట్టేసుకుంటాను. మంచి షేప్లో వచ్చిందండి. అన్నీ రెడీగా చేసి పెట్టేసుకున్నానండి. ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందండి. ప్లీజ్ కట్ చేయకుండా మనకి హీట్ అయిన తర్వాత లైట్గా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత
షుగర్ సిరప్లో నేను ఇవి యాడ్ చేసి ఒక ప్లేట్ మూత పెట్టేసి 5 మినిట్స్ అలా ఉండిచ్చానండి. మంచిగా ఇవి షుగర్ అంతా లోపలికి అబ్జర్వ్ చేసుకున్నాయి. చక్కగా చూడండి ఎంత యమ్మీగా ఎమ్మి బాషా స్వీట్ షాప్ స్టైల్లో మనకి రెడీ అయిపోయిందండి. చూడండి మీకు ఒక బాషా నేను ఎలా తీసి చూపిస్తున్నాను చూడండి. ఇది ముక్క కూడా వేసి చూపిస్తానండి. లోపల షుగర్ సిరప్ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత